హిస్టరీ సోర్సెస్ ఎక్కడ సార్? గ్రూప్ 2 హిస్టరీ ఎక్కడి నుంచి వస్తుంది సార్? కోర్స్ తెచ్చుకోండి సార్. మార్కెట్లో ఇలాంటి భయాలు వల్లే మీకు అడ్డగంటమైన కోర్సులు అమ్మబడుతున్నాయి. ఎస్, ఈరోజు మనం చూద్దాము గ్రూప్ 2 యొక్క హిస్టరీ పేపర్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ పుస్తకం ఉంది. ఒక మాట చెప్పాలంటే ఇది సర్కార్ యొక్క పుస్తకం. ఇది ఆంధ్ర గవర్నమెంట్ పబ్లిష్ చేసే పుస్తకం అండి. హిందీలో కూడా తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, సో చూద్దాం ఈ పుస్తకం నుంచి ఎన్ని క్వశ్చన్లు వచ్చాయో. నేను ఒక 30-40 క్వశ్చన్ అనలైజ్ చేశాను. ఆ 40 క్వశ్చన్లో మీరు 25 క్వశ్చన్లు ఇక్కడి నుంచి కనిపించేస్తాయి. చూద్దాం. నో, ముట్నూరి కృష్ణారావు గారు ద క్రెసెంట్ అనే న్యూస్ పేపర్ రాశారు. అవునా? అయ్యో కాదండి, ద క్రెసెంట్ న్యూస్ పేపర్ గజులో లక్ష్మీ నరసు చెట్టిది. ఓకే డన్. ఇది మోడర్న్ హిస్టరీ కాబట్టి ఏన్షియంట్ వదిలేయండి ఒకసారి. ఏన్షియంట్ అనాలిసిస్ తర్వాత తీస్తాను నేను. ఇది మోడర్న్ చూడండి ఫస్ట్. ఓకే, నౌ రయ్యత్ వారి సెటిల్మెంట్. ఇది ఆర్డర్గా పెట్టాలి మనం. రయ్యత్ వారి సెటిల్మెంట్ ఇన్ మద్రాస్, పద్మనాభం, ఇవన్నీ కూడా ఆ పుస్తకంలో ఉన్నది. క్వశ్చన్ ఆన్సర్ ఫార్మాట్లో కూడా పేజ్ నెంబర్తో సహా మీకు ఇచ్చాను, కావాలంటే చెక్ చేసుకోండి. ఏపీ గవర్నమెంట్ అఫీషియల్ సైట్లో ఏపీ గవర్నమెంట్ హిస్టరీ బుక్ అని కొడితే వస్తుంది. అది చదివితే చాలు. మోడర్న్ హిస్టరీ దట్ ఈస్ మోర్ దాన్ ఇనఫ్ అండి. ఓకే, బండ పుస్తకాలు అవసరం లేదు. నేను చెప్పింది వినండి. ఈ సోర్సెస్ గొడవలో మీ ఎగ్జామ్ అవ్వదు. ఆ సోర్స్ కావాలి, ఆ పీడిఎఫ్ పెట్టండి సార్. పీడిఎఫ్లు పెడితే ఏం అవ్వదు. కలెక్టర్గా మారాలా, పీడిఎఫ్ కలెక్టర్గా మారాలా, డిసైడ్ అవ్వండి మీరే. క్లియర్? ఇంకా చూద్దాం క్వశ్చన్స్. ఓకే, నౌ మన దండు నారాయణ రాజు, బలుసు సాంబమూర్తి, కాశీ విశ్వనాథం గారు, పట్టాభి సీతారామయ్య గారు, ఈ అన్ని పేర్లు ఎన్నోసార్లు పీడిఎఫ్లో ఉంది. ఓకే, కానీ సాల్ట్లో ఎవరు ఎక్కడ బ్రేక్ చేశారు? ఈ దండు అనేది ఈ మ్యాక్సిమం మట్టపాలెంలో వింటాం మనం. ఓకే, సో ఆన్సర్ ఇస్ దిస్. ఓకే, విశాలాంధ్ర మూమెంట్ ఎప్పుడు వచ్చింది? విశాలాంధ్ర మూమెంట్ 19. సో ఇది మొత్తం విశాలాంధ్ర మూమెంట్ అని ఒక మొత్తం చాప్టర్ ఉంది. విశాలాంధ్ర మూమెంట్ మీద ఒక మొత్తం చాప్టర్ ఉంది. ఎస్, డన్. నౌ ఇది ఏన్షియంట్, ఇది మెడివల్ వదిలేయండి. కొత్తవి ఫస్ట్ తెలుగు న్యూస్ పేపర్ కృష్ణ పత్రిక స్టార్టెడ్ బై కొండ వెంకటపయ్య. ఓకే, ఈ కృష్ణ పత్రిక గురించి మొత్తం ఒక ఆర్టికల్ లాంటిదే ఉంది పుస్తకంలో. ఎస్, కాకినాడ రయట్స్ కేస్. నేను ఇంకా ఇండెక్స్ చూశాను, ఇండెక్స్లోనే దీని ఆన్సర్ కనిపించేసింది. ఓకే, డన్. కాకినాడ రయట్స్ కేస్. ఓకే, నౌ బిపిన్ చంద్రపాల్ టూర్ ఇన్ ఆంధ్రప్రదేశ్. బిపిన్ చంద్రపాల్ టూర్. ఇంకా ఇండెక్సే ఇప్పాను, టాపిక్ కూడా ఇప్పలేదు, అప్పుడే మనకు ఆన్సర్ దొరికేసింది. దయచేసి ఫస్ట్ బేసిక్ పుస్తకాలు, గవర్నమెంట్ పుస్తకాలు చదువుకోండి. మీకు అర్థమవుతుందా? ఏపీపీఎస్సీ రఫీ సార్ పుస్తకం తీసుకుని క్వశ్చన్ అడగదు, గవర్నమెంట్ అఫీషియల్ పుస్తకాలు తీసి క్వశ్చన్ అడుగుతుంది. రేపు ఎల్లుండి ఏదైనా తప్పు వస్తే ఆ పుస్తకం యొక్క సోర్స్ క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి. అర్థమైందా? క్లియర్? నెక్స్ట్, మన ఫస్ట్ గర్ల్స్ స్కూల్ ఎవరు కట్టించారండి? వీరేశలింగం పంతులు గారు. ఇది ఆ పీడిఎఫే, సేమ్ పీడిఎఫ్. నేను ఈ పీడిఎఫ్ నుంచి ఇంకేం వాడలేదు, ఈ ఒక్క పీడిఎఫే వాడాను నేను. ఓకే, క్లియర్? నౌ తిరుపతికి మా క్యాపిటల్గా కావాలని ఎవరు చెప్పారు? మాకు తిరుపతి క్యాపిటల్గా కావాలని ఎవరు చెప్పారు? కృషికర్ లోకపాటి. డైరెక్ట్ క్వశ్చన్లు. రఫీ సార్ పుస్తకం కావాలి, అది కావాలి, ఇది కావాలి. చదవండి, నేను అక్కడ తప్పని చెప్పట్లేదు. బేసిక్స్ చదివారా మీరు? బేసిక్ పుస్తకాలు అయ్యాయా? ఇది మహా అయితే 200 పేజీలు ఉంటుంది, ఇంకా తక్కువే ఉంటుంది 200 పేజీల కన్నా. ఎన్ని ఉంటాయి పేజీలు? 315. అంటే 315లో తెలుగు కూడా ఉంది, ఇంగ్లీష్ కూడా ఉంది. బై 2 అంటే 2 1s are 2, 1 1 2 5s are 150 పేజీలు మాత్రమే ఈ పుస్తకం. మీకు ఇప్పుడే 10 క్వశ్చన్లు చూపించేసాను, ఇంకా చూద్దాం, ఆగండి. ఇది కాబరా. నౌ మచిలీపట్నంలో ఫస్ట్ ఫ్యాక్టరీ వేసింది కోస్టల్ ఆంధ్రాలో. ఫస్ట్ సెషన్, సెకండ్ సెషన్, థర్డ్ సెషన్, ఫోర్త్ సెషన్, మొత్తం పేజీలే ఉన్నాయి దీని మీద. థర్డ్ సెషన్ మన విశాఖపట్నం రాజరామ రాయనిమగర్. చిరాల పిరాల మూమెంట్ లీడర్ ఎవరు?
దుగ్గిరాల మన దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. ఓకే, ఇది కనిపించలేదు. నేను వెతికితే ఇది కూడా దొరికేది, బట్ కనిపించలేదు. ఓకే, డన్. ఓకే, పద్మనాభ బ్యాటిల్ గురించి చెప్పండి. ఎవరి మధ్యలో జరిగింది? పద్మనాభ బ్యాటిల్ సేమ్ క్వశ్చన్, సేమ్ డిట్టో క్వశ్చన్ ఏపీపీఎస్సీలో అడిగాడు. సేమ్ ఎవరి మధ్యలో జరిగింది? ఆంధ్ర యూనివర్సిటీలో ఏ పార్టీ, జస్టిస్ పార్టీ ఏ యూనివర్సిటీలో హెల్ప్ చేసింది? ఇగోండి సార్, ఆంధ్ర యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ జస్టిస్ పార్టీ. సేమ్ పుస్తకం, సేమ్ పీడిఎఫ్ అండి. ఓకే, క్లియర్. ఇంకా ఉన్నాయి. వివేకవర్ధిని న్యూస్ పేపర్ ఎవరిది? వివేకవర్ధిని న్యూస్ పేపర్ కందుకూరి వీరేశలింగం పంతులది. అర్థమవుతుందా? క్లియర్. ఓకే, నౌ ఆంధ్ర కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ డైరెక్ట్ క్వశ్చన్లు ఎక్కడ? హైదరాబాద్. ఎప్పుడు? 22. ఆంధ్ర సరస్వతి పరిషత్ ఎక్కడ? కొవ్వూరు, 1916. ఆన్సర్ వచ్చింది. నో పుల్లారి ట్యాక్స్, నో గ్రాస్ ట్యాక్స్ మూవ్మెంట్ వాజ్ లెడ్ ఇన్ పల్నాడు బై కంగేటి హనుమంతు, కన్నిగంటి హనుమంతు. అయ్యా, సోర్సెస్ కావాలి. ఆరంభం బ్యాచ్ పీడిఎఫ్ ఇచ్చేయండి. మీరు పీడిఎఫ్ ఇచ్చినా కూడా ఏం చేయలేరు, నా మాట నమ్మండి. నేను మీ క్యాపబిలిటీ మీద క్వశ్చన్ మార్క్ పెట్టట్లేదు. అంటే మీరు చేయలేరు అని కాదు, టైం ఎక్కువ పట్టేస్తుంది. మీ దగ్గర టైం ఎక్కువ లేదు. నేను ఆ పీడిఎఫ్కి 2 years ఇచ్చాను, 3 years ఇచ్చాను. అప్పుడు నేను ఆ పీడిఎఫ్ని మీకు ఇస్తున్నాను. మీకు అర్థమైందా? దయచేసి పీడిఎఫ్ కలెక్టర్గా మారకండి అయ్యా, కొంచెం మారండి. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంటే ఆంధ్ర డిజర్వ్స్ మోర్. మనం ఈ సోర్సెస్ అని వెనకుండకూడదు, ఢిల్లీని మించేయాలి మనం. అదే నా గోల్. ఓకే, బ్లూ వాటర్ పాలసీ ఎవరిది? అల్మిడా, అంటే పోర్చుగీస్. సేమ్ క్వశ్చన్, సేమ్ పీడిఎఫ్. ఓకే, డన్. నౌ తెలుగు లాంగ్వేజ్ ఫస్ట్ నవలి ఏంటి? రాజశేఖర చరితము. ఎవరు రాశారు? మన వీరేశలింగం గారు రాశారు. సింపుల్. డన్. వీర తెలంగాణ అనుభవాలు జ్ఞాపకాలు, ఇది దొరకలేదు నాకు, ఇది పీడిఎఫ్ దొరకలేదు. కానీ 75 క్వశ్చన్లో ఆ 150 పేజీల నుంచి 30 క్వశ్చన్లు వచ్చినా మీకు చాలదా? ఇంకేంటి కావాలి మీకు? మార్కెట్లో 1000 పేజీల పుస్తకాలు చదివేస్తున్నారు మీరు 10 క్వశ్చన్ల కోసం. ఇక్కడ 150 పేజీలు చదవలేరా మీరు 30 క్వశ్చన్ల కోసం? ఫస్ట్ మీరు అర్థం చేసుకోండి, నేను ఏం చేస్తున్నానో, నేను ఎలా చేస్తున్నానో. ఒక స్ట్రాటజీ లేదు. పీడిఎఫ్ ఇచ్చేయండి సార్ మాకు. తెలుగు డిక్షనరీ వాజ్ కంపోజ్డ్ బై సిపి బ్రౌన్ తెలుగు డిక్షనరీ బ్రౌన్ వాణిగల్. ఓకే, ఇంకా ఉన్నాయి. ఈ పీడిఎఫ్ మొత్తం నేను నింపాను. ఇప్పుడు అన్ని ప్రూఫ్ మీకు చూపించాలంటే ఎక్కువ టైం నా దగ్గర లేదు, మీ దగ్గర లేదు. బట్ ఇది సర్కార్ యొక్క అఫీషియల్ బుక్ అండి. చూడండి, ఇది సర్కార్ యొక్క అఫీషియల్ బుక్. ఇది చదివితే మీ 75 క్వశ్చన్లో కనీసం 35 నుంచి 40 క్వశ్చన్లు అచ్చు దిగిపోతాయి. మీ ద్వారా అయితే చదవండి. నేను ఈ పుస్తకాన్ని షార్ట్ చేసి సొంతగా నోట్స్ ప్లస్ క్లాసెస్ లాంచ్ చేస్తాను క్వాలిటీ ఆరంభం బ్యాచ్ తర్వాత. వెయిట్ చేస్తే మీ ఇష్టం. కాదు చదువుతాను అంటే చదవండి మీరు. ఏపీ సైట్లో ఫ్రీగా ఉంది ఇది. తెలుగులో కూడా ఉంది, హిందీలో కూడా ఉంది, ఇంగ్లీష్లో కూడా ఉంది. క్లియర్? ఓకే, దయచేసి సోర్సెస్ పీడిఎఫ్ కావాలి అని చెప్పడం మానేసి చదవడం స్టార్ట్ చేయండి. అండ్ ఆరంభం బ్యాచ్ మన లైవ్ ఉంటుంది 10 AM ఈరోజు 10 AM నేను లైవ్కి వస్తున్నాను యూట్యూబ్లో. మీ డౌట్స్ ఏమైనా ఉంటే నాకు అడగండి, దాని తర్వాత కోర్స్ బై చేయండి. క్లియర్? ఒక గ్యారంటీ నేను ఇస్తున్నాను, క్వాలిటీ విషయంలో నా నోట్స్ కన్నా బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది ఏపీఎస్సీ అవనివ్వండి, అది గ్రూప్ 1 అవనివ్వండి, గ్రూప్ 2 అవనివ్వండి, తెలంగాణ పిఎస్సీ అవనివ్వండి, అది ఏదైనా అవనివ్వండి. క్లియర్? థ్యాంక్ యూ, టాటా, బై. ఎక్స్పెక్టింగ్ సమ్ గుడ్ ఇనిషియేటివ్స్ ఫ్రమ్ యూ. ఇలాంటి వీడియోస్ చూసిన తర్వాత ఒక ప్రామిస్ చేయండి మీ సొంతకి. నేను ఎక్కువ సోర్సెస్ చదవను, సోర్సెస్ తక్కువ, లాజిక్ ఎక్కువ. ఓకే, ఇంతవరకు ఒక్కొక్క సబ్జెక్ట్ కోసం 2-3 పుస్తకాలు చదివినోడు ఎగ్జామ్ క్లియర్ అయ్యే ఎగ్జాంపులే లేదు మన దగ్గర. ఉన్నా కూడా అది అదృష్టం వాడిది. ఎగ్జామ్ క్లియర్ అయితే మాత్రం తక్కువ సోర్సెస్తో ఎక్కువ రివిజన్తో మాత్రమే అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ, బాబాయ్, లవ్ యూ గైస్.